స్టిల్ చూసినా ఎట్లా ఉంది, సినిమా కూడా అట్లా ఉన్నది. సినిమా మాత్రం అదిరిపోయింది. సినిమాలో ఏం ఫైట్లనా, ఏం మిషన్ గన్లు పట్టుకుంటాడనా హీరో, హైలైట్ చెప్పొచ్చు. ఉన్నాయి అంటే ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యేటట్టు. ఇప్పుడు యూత్ అంటే అప్పుడప్పుడు రొమాన్స్ ఉంటేనే కదా పబ్లిక్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఆడాడ అట్లా ఉన్నది. ఫ్యామిలీ స్టోరీ అంటే ఫ్యామిలీ స్టోరీ కాకుండా ఇది ఒక మాఫియా సినిమా, ఒక ఏమంటే రౌడిజం సినిమా ఉంటుంది, అంతే ఉంటుంది. కానీ నీకు ఒక సెంటిమెంట్ ఒకటి బాగా పెట్టిండు, ఒక లవ్ స్టోరీ బాగా పెట్టిండు. ఇలా ఇది కొత్తతనం తీసుకొచ్చిన లవ్ స్టోరీ, అది మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ముందుగా లేడీస్కి మాత్రం హ్యాట్సాప్ చెప్తా. ఎందుకంటే యష్ని పెట్టి సినిమా తీసిందంటే మామూలు మాట కాదు, అది కూడా పాన్ ఇండియా సినిమా. ఆమెను మాత్రం నిజంగా చెప్తున్నా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద సినిమా హ్యాండిల్ చేసిందంటే మామూలు మాట కాదు. లేడీ నయనతార క్యారెక్టర్ కూడా బాగుంది. వాళ్ళ అక్క క్యారెక్టర్ చేసినామే, మన హీరోకి అక్క క్యారెక్టర్ చేసిందామే. ఆ క్యారెక్టర్లో మాత్రం చాలా ఒదిగిపోయింది, అంత బాగా చేసిన క్యారెక్టర్. ఆ ఫైట్స్ కానీ అవి మాత్రం చాలా బాగా చేసిందామే, చాలా కొత్తతనం తీసుకొచ్చింది. ఇది మాత్రం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే యష్ గారి కెరియర్లో ఇది మంచి. కేజీఎఫ్ అంటే అది ఒక హిట్ సినిమా, అదొక దానికి చెప్పొద్దు అన్న, అది హిట్ అయిపోయింది, అది పక్క పెట్టింది, పాత అయింది. అది హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. కేజీఎఫ్ తర్వాత అంటే ఈ సినిమా నెక్స్ట్ చూడొచ్చు, అంత బాగుంది. ఇది మంచి హిట్ సినిమా. లవ్ స్టోరీ అక్క సెంటిమెంట్ ఉంటుంది, ఇక్కడ లవ్ స్టోరీ రెండు ఉన్నాయి అనమాట. చాలా బాగుంది సినిమా. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్.